మన పురంధేశ్వరి మేడం గారు పెద్దలందరూ కూడా అక్కడ భారత్ మాత అందరూ కూడా నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. స్ఫూర్తికి అనుగుణంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సహకారం అందించాలి. చేతివృత్తి కళాకారులకి మన సహకారం అందించాలి, వారిని ప్రోత్సహించాలి. అదేవిధంగా యువతకి పిల్లలకి ఇవాళ విదేశీ భాగాల నుంచి ప్రధానమంత్రి గారు మనకు చాటి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రకృతి పరిరక్షణ అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం, ప్రధానమైన భాగం. ప్రకృతి పరిరక్షణ తర్వాత మొట్టమొదటిసారిగా ఇవాళ మన నియోజకవర్గానికి వారు రావడం జరిగింది. జన్మభూమి హాల్ట్ అనేది ఇవాళ మనకి జన్మభూమి హాల్ట్ తీసుకొచ్చిన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం ప్రజల తరఫుని, అలాగే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి, పెద్దలు ఎమ్మెల్సీ సోమవీరాజు గారికి, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వికసిత భారత్ అనే దృష్టికోణంతో మన ప్రేరణ కలిగించి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను. కుటుంబ జీవనంలో, సామాజిక జీవనంలో భారతీయ భాషలనే మాట్లాడతాను. పర్యావరణంపై జాగరూకత కలిగి ఉండి సరే చూడాలి అందరూ సార్ చూడాలి. మా ప్రాంత నుంచి సభా సరస్సు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ సభ్యులు సోదరులు రామకృష్ణారెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు సోదరులు సోమవీరాజు గారికి, ఈనాడు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి సోదరులు కళ్యాణ్ చక్రవర్తి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంఎస్ఆర్కే రాజు గారికి, రజనీ గారికి, పరిమి రాధా గారికి, హారిక గారికి, వాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదర సోదరీమణులందరికీ, అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి వేదిక ముందున్నటువంటి సోదరీమణులకి, కొద్దిమంది సోదరులు కనపడుతున్నారు, వారందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మనం అందరం కూడా ఆత్మనిర్భర్ భారత్
ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దానిలో భాగంగా అసలు వారు ఏమి ఆకాంక్షిస్తున్నారు, మనం ఏమి చేయాలి అనేటువంటి విషయాల్ని చర్చించుకోవడానికి ఇవాళ ఇక్కడ మనమందరం కూడా సమావేశం అవటం జరిగింది. నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా ఆత్మనిర్భర్ భారత్ అంటే దాని అర్థం ఏమిటి అని చెప్పి మనందరికీ కూడా తెలియజేయటం జరిగింది. స్వయం సమృద్ధి భారతదేశం, ఇదే లక్ష్యంగా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ 17 నుండి వాజ్పేయి గారి జన్మదినం అయినటువంటి డిసెంబర్ 25 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధి భారతదేశం అని చెప్పి మనం అందరం కూడా ఇప్పుడే చెప్పుకోవటం జరుగుతుంది. అయితే అటువంటి స్వయం సమృద్ధి భారతదేశాన్ని మనం సాధించుకోవాలి అని అంటే, అదేవిధంగా సాధించుకున్నట్లయితే మనం వికసిత్ భారత్ని సాధించినట్లేనని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ గురించి పదే పదే మాట్లాడడం మనం అందరం కూడా విన్నాం. అయితే ఇక్కడ వికసిత్ భారత్ అంటే అర్థం ఏమిటి? సాధారణంగా ఎవరినైనా అడిగితే వికసిత్ భారత్ అంటే అది అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అని చెప్పి చాలామంది మనకి నిర్వచించి చెప్తూ ఉంటారు. అయితే నిజమైనటువంటి అర్థం ఏమిటి అని మనం తరిచి చూసినట్లయితే, వికసిత్ భారత్ అంటే స్వయం సమృద్ధి భారతదేశంగా మనం సాధించేటువంటి ఫలితాలన్నీ కూడా, దాని కింద వచ్చేటువంటి లాభాలన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి అందరికీ దక్కినప్పుడే మనం వికసిత్ భారత్ అవుతాం, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అవుతామని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్వచించి మనకు తెలియజేశారు. సాధారణంగా నిన్న మొన్నటి వరకు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం అని చెప్పి చాలామంది మన భారతదేశం గురించి చెప్పేవారు. కానీ ఇవాల్టి రోజున అభివృద్ధి చెందుతున్నా అనకుండా ఇంచుమించు అభివృద్ధి చెందిన భారతదేశం అని చెప్పి యావత్ ప్రపంచం మన దేశాన్ని పొగుడుతూ కీర్తిస్తూ ఉన్నది. 11వ స్థానంలో భారతదేశం ఆర్థిక శక్తిగా నిలబడింది. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన ఈ 11 సంవత్సరాల కాలంలో వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల ఫలితంగా 11వ స్థానం నుండి భారతదేశం ఇవాళ 4వ స్థానానికి ఎగబాకటం జరిగింది. 4వ స్థానానికి వచ్చింది అంటే అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి జర్మనీని కూడా దాటి అధిగమించి ఇవాళ 4వ స్థానంలోకి భారతదేశం రావడం జరిగింది. అయితే అంతిమ లక్ష్యం ఏమిటంటే, మొదటి ఆర్థిక శక్తిగా అమెరికా ఉంటే, రెండవ ఆర్థిక శక్తిగా చైనా ఉంటే, మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగాలి అన్నది నరేంద్ర మోడీ గారి సంకల్పం. దాని కిందే అనేక నిర్ణయాలు వారు తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో గమనించినటువంటి విషయం, ఇది కేవలం గమనించడం మాత్రమే కాదు, మన హైందవ చింతనలో భాగం. మన దేశ జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని కనుక మనం కలుపుకుని ముందుకు వెళ్ళలేకపోయినట్లయితే, ఏదైతే స్వయం సమృద్ధి భారతదేశం అని చెప్పి మనం కలగంటున్నామో ఆ కల సాకారం కాదు అని చెప్పి మోడీ గారు వారు దృష్టి సారించినటువంటి విషయం. కనుకనే మనం స్వయం సమృద్ధి భారతదేశం వైపు మన పయనం ప్రారంభించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన. మన హైందవ తాత్విక చింతనలో మనందరికీ తెలుసు, మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. లక్ష్మీ, పార్వతి, సీతాదేవి అనేటువంటి అనేక
దేవతల రూపంలో మహిళల్ని మన దేశంలో కొలుచుకుంటూ ఉంటారు. చాలా మంది ఉంటారు. సాధారణంగా మన దేశంలో తయారు అయ్యేటువంటి ఉత్పత్తులు చాలా వరకు కూడా ఆ మధ్యతరగతి వారు ఎక్కువగా వినియోగిస్తారు. కనుకనే నా దేశంలో మధ్యతరగతి వారు సమృద్ధిగా అదేవిధంగా సంతోషంగా ఉన్నంత వరకు భారతదేశానికి ఎటువంటి డోకా లేదు, భారత ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి డోకా లేదు అని నరేంద్ర మోడీ గారి వాళ్ళ ప్రపంచాన్ని చాటింది. మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో తయారీ చేయండి అంటూ విదేశాల్లో ఉన్నటువంటి పరిశ్రమని వాళ్ళ భారతదేశానికి తీసుకురావడం. నిన్న మనం చూసాం, మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వాళ్ళిరువురు కూడా గూగుల్ మన దేశానికి వచ్చింది, మన రాష్ట్రానికి వచ్చింది, పెద్ద ఎత్తున పెట్టుబడులతో వచ్చిందని చెప్పి తెలియజేయడం జరిగింది. మీరు అందరూ కూడా మరి పత్రికల్లో చూసే ఉంటారు. అది ఎట్లా సాధ్యపడింది అని అంటే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి, మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశం సైతం మీకు అన్ని విధాలా సహకరిస్తుంది కాబట్టి మీరు రండి అని చెప్పి వారిని ఆహ్వానిస్తూ ఇవాళ గూగుల్ని కూడా మన రాష్ట్రానికి తీసుకెళ్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడినటువంటి విషయం ఎందుకు చెప్తున్నానంటే, సముద్రం కింద నుండి మనం బయలు తీసుకోవాలి, సముద్రం లోపల నుండి మనం తీసుకోవాలంటే దేశాల మధ్య ఒప్పందాలు ఉండాలి, రాష్ట్రాలు. కనుకనే దాన్ని కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మనం అద్భుతంగా మన రాష్ట్రానికి మనం తెచ్చుకోగలిగాం. కనుక అన్ని విధాలా కూడా ఎప్పుడైతే స్వయం సమృద్ధి భారతదేశంగా మనం ఎదగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా భారతదేశం ముందుకు వెళ్ళేటువంటి ఒక అవకాశం. కనుకనే భారతదేశంలో తయారైనటువంటి వస్తువుని మనమందరం వాడాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు మనకు ఇచ్చినటువంటి సందేశం. ఆయన చెప్పారు, ముందు మీ బాత్రూమ్, తరువాత మీ డ్రెస్సింగ్ టేబుల్, ఆ తర్వాత మీ టేబుల్ మీద స్వదేశం అనేది ఉన్నదో లేదో ఒక్కసారి చూసుకోండి అని అన్నారు. బాత్రూమ్ అని అంటే ఏంటి? మనం వాడేటువంటి సబ్బు కావచ్చు, లేదా పదకొండో పెద్ద పేస్ట్ కావచ్చు, అది భారతదేశంలో తయారయ్యేటువంటి వస్తువు కాదా అని రక్షించుకోవాలి. మీ డైనింగ్ టేబుల్ అని అంటే మీరు తినేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది మన భారతదేశంలో పండిందా కాదా ఒక్కసారి ఖర్చు చూసుకోండి అన్నారు. కనుక ఈ విధంగా మన భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుని కనుక మనం వాడినట్లయితే ఆర్థిక శక్తిగా భారతదేశం 3వ స్థానం కాదు కదా, 2వ స్థానానికి కూడా ఎక్కేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు మనమే వినియోగించుకుంటామో ఇతర దేశాలు కనుక ఆర్థికంగా చిత్రమైపోతే దాని యొక్క ప్రభావం మన దేశం మీద ఉండదు అనేటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలి. అయితే అటువంటి దిశగా మనం అడుగులు వేయాలి అని అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తుల్ని మనం వాడాలి అంటే ఇందాక సోదరుడు మరి రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా చేనేత కళలు ఏవైతే చేతి వృత్తి కళలు ఏవైతే ఉన్నాయో మన దేశంలో నేర్చినటువంటి చీర మనం కట్టుకోవడం, మన దేశంలో తయారైనటువంటి బొమ్మలు ఇతర వస్తువులు మనం వినియోగించుకోవడం. కనుక ఆ రకంగా మన దేశంలో ఉన్నటువంటి చేతి వృత్తుల వారిని కనుక మనం గౌరవించుకుంటూ వాళ్ళని ప్రోత్సహించినట్లయితే ఖచ్చితంగా ఆత్మనిర్భర భారత్ని మనం సాధించుకుంటాం. అదేవిధంగా పర్యావరణంతో ముడిపడినటువంటి ఆలోచన చింతనం. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధింపుడు అంటూ మనం పూజ చేస్తున్నటువంటి సందర్భంలో కలశానికి మనం పూజ చేస్తాం. మహిళలందరికీ తెలుసు. ఎందుకు చేస్తామని అంటే ఆ కలశంలో ఉన్నటువంటి జలం ఏదైతే ఉందో అది పవిత్రమైనది అంటూ మన ముందు ఆ కలశారాధనలో మన పూజను మనం ప్రారంభించింది. అదేవిధంగా మన పండుగల్లో వేప చెట్టుకి, తులసి తల్లికి, వీటన్ని ఈ చెట్లు కూడా మనం పూజ చేసుకునేటువంటి సాంప్రదాయ సంస్కృతి. కనుక మన హైందవ ధార్మిక చింతన ఏదైతే ఉందో అది ప్రకృతితో కూడా ముడిపడి ఉన్నది అనేటువంటి విషయం. ఇవాళ మనం
అకాల వర్షాలు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం, గమనిస్తున్నాం. వర్షం పడవలసినటువంటి సమయంలో వర్షం పడదు, వర్షం వద్దు అనుకున్నటువంటి సమయంలో వర్షం పడుతుంది. ఎందుకు ఇవన్నీ ఈ రకమైనటువంటి పరిస్థితిని ఎందుకు చూస్తున్నారంటే మనం ప్రకృతిని గౌరవించడం లేదు, ప్రకృతిని అగౌరవపరుస్తున్నాం. మహాత్మా గాంధీ గారు ఒక సందర్భంలో అన్నారు, ప్రకృతి నీకు కావలసింది ఇవ్వగలదు, కానీ నువ్వు అత్యాశకు పోయి ప్రకృతిని కనుక నువ్వు నాశనం చేస్తే ప్రకృతి నిన్ను రక్షించేటువంటి పరిస్థితి ఉండదు అని. వృక్షో రక్షతి రక్షిత. ఇవన్నీ ఎందుకు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ విధంగా ఇవన్నీ ఎందుకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారంటే, ఇందాక చెప్పినట్లుగా నా దేశంలో నా ఆడపడుచులు కనుక సురక్షితంగా పౌష్టికంగా ఉన్నట్లయితే వారు మన దేశ అభివృద్ధిలో భాగస్వాములు కాగలరు అనేటువంటి ఆలోచన. అది మాత్రమే కాకుండా మనమందరం కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మనమందరం కూడా మహిళా సంఘాలలో మనమందరం కూడా మెంబర్లుగా ఉన్నటువంటి నేపథ్యం. మనందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు 2 లక్షల రూపాయలు ఒక సమూహానికి వచ్చేది. ఆ 2 లక్షల రూపాయలు ఆ సంఘంలో ఉన్నటువంటి 10 మంది మహిళలు పంచుకున్నట్లయితే తలా ఒక్కరికి 20,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారి కళ ఏమిటంటే లక్పతి దీది, అంటే లక్షాధికారి అయినటువంటి తోబుట్టుని, ఒక ఆడబడుచుని చూడాలి అనేటువంటి భావన. కనుకనే ఆ 2 లక్షల రూపాయలని 20 లక్షల రూపాయలు చేసి ఇవాళ ప్రతి మహిళకి, ఆ గ్రూప్లో ఉన్నటువంటి మహిళకి 2 లక్షల రూపాయలు వచ్చేటువంటి ఒక చక్కటి వెసులుబాటు. అయితే కేవలం ఆ వెసులుబాటు మాత్రమే కాదండి కల్పించింది. ఆ వెసులుబాటుతో పాటు మహిళలకి స్కిల్ ట్రైనింగ్, నైపుణ్యాభివృద్ధి కల్పించి వారిని ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలుగా ఇవాళ తీర్చిదిద్దేటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది. ముద్రా యోజన, స్వనిధి వంటి చక్కటి కార్యక్రమాలు తీసుకుని వచ్చి మనం కనుక వ్యాపారాలు చేయాలంటే బ్యాంకులతోటి సైతం మనని లింక్ చేస్తూ మనకి చక్కటి లోన్ వస్తువులు కల్పిస్తూ మనని పారిశ్రామికవేత్తలుగా దిద్దేటువంటి పరిస్థితి ఇవాళ మన దేశంలో ఉంది. అది మాత్రమే కాదు, వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ దీదీ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. సాధారణంగా మనందరికీ తెలుసు, వ్యవసాయం అంటే చాలామంది అది పురుషులు చేసేటువంటి పని అని అనుకుంటారు. కానీ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మహిళలకి తెలుసు, చాలా వరకు కూడా అక్కడ పనులు మహిళలు చేస్తారు. ఒక్క పురుగుల మందు చల్లటం, ఎరువులు వేయడం తప్ప, కాస్త దమ్ము పట్టమేమో. కానీ నరేంద్ర మోడీ గారు ఇవాళ డ్రోన్ దీదీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే స్వయం సమూహక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకి 2 లక్షల రూపాయలు వస్తాయో దానిని మీరు కట్టండి, మేము 8 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి మీకు డ్రోన్ ఇస్తాము అంటే 10 లక్షలకి ఒక డ్రోన్ వస్తుంది. కనుక మహిళ 2 లక్షలు కట్టుకుంటుంది, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 8 లక్షలు ఇస్తుంది, డ్రోన్ మహిళలకు ఇస్తుంది. కానీ మీరు ఆ డ్రోన్ని వినియోగించి పంట పొలాల్లో మీరు పిచికారీ చేయొచ్చు, పురుగుల మందు కానీ లేకపోతే ఎరువులు కానీ అని నరేంద్ర మోడీ గారు డ్రోన్ దీదీ పథకాన్ని తీసుకుని వచ్చారు. అంటే కేవలం పురుషులు కాదు, పురుషులతో సమానంగా ఇవాళ మహిళ అడుగు బయటకు పెట్టగలదు అని నిరూపిస్తూ నరేంద్ర మోడీ గారు డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇందాక చెప్పినట్లుగా ఇవన్నీ ఎందుకంటే మన దేశం ప్రగతి పదంలో దూసుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇది కేవలం ప్రభుత్వాలు, పురుషులు మాత్రమే చేసేటువంటి పని కాదు, మహిళలు కూడా భాగస్వాములు దీంట్లో అని నిరూపిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. అంతెందుకు, ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆపరేషన్ సింధూర్ గురించి తెలియజేశారు. 2014వ సంవత్సరానికి ముందు పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే కళ్ళప్పగిస్తూ మనం అందరం కూడా నిలబడి చూస్తూ ఉండిపోయేవాళ్ళం. కానీ నరేంద్ర మోడీ గారి ప్రధాని అయిన తర్వాత ఒక హెచ్చరిక ఇచ్చారు ఆయన.
ఖబర్దార్, మీరు కనుక మా సైనికుడు ఒంటి మీద కనుక చేయి వేస్తే ప్రతి సైనికుడు వెనకాల 140 కోట్ల మంది భారతీయులు నిలబడి ఉన్నారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు నిరూపించారు. మొన్న జరిగినటువంటి ఉగ్రవాద పహల్గాంలో భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చి భారతీయుల్ని నరసంహారం చేసినప్పుడు కేవలం నరసంహారం కాదు కదా, నీ మతం ఏమిటి అని అడిగి వారిని మతాధారంగా వారిని హత్య చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, ఈ యుద్ధం ఏదైతే జరిగిందో ఈ నిర్వహించినటువంటి వారిలో 2 మహిళా ఆఫీసర్లు కూడా ఉన్నారు అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. వ్యోమికా సింగ్ మరియు ఖురేషి. మహిళల యొక్క సారథ్యంలో మనం దేశం మీద పాకిస్తాన్ మీద యుద్ధం చేసి వారిని తోక ముడుచుకునే విధంగా తిరిగి తిప్పికొట్టడం జరిగింది. చెట్టుని కనుక కాపాడితే ఆ చెట్టు నిన్ను కాపాడుతుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్పినటువంటి కనుక కేవలం మనం మన పర్యావరణాన్ని గౌరవించడం కాదు కదా, మన బిడ్డలకు కూడా అది అలవర్చవలసినటువంటి బాధ్యత ఇవాళ మనందరి మీద. మనం చూస్తున్నాం మీడియాలో న్యూస్లో మనం తిని బయట పారేసినటువంటి ప్లాస్టిక్ని ఏ విధంగా గోమాతలు వాటిని తినేసి పొట్టలు అరగకుండా ఉండి అవి చనిపోవడం జరుగుతున్నాయో, చనిపోయిన తర్వాత వాటిని పోస్ట్ మార్టం చేసినప్పుడు పొట్టలో నుండి కిలోలుగా ప్లాస్టిక్ ఏ విధంగా బయటపడుతుందో మనం అందరం కూడా చూస్తున్నాం. గోమాత అన్న అంటే గోవు మనకి తల్లితో సమానం. కనుక మనం ఎప్పుడైతే పర్యావరణాన్ని రక్షించుకోగలుగుతామో పర్యావరణం మనని రక్షిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. కనుకనే నరేంద్ర మోడీ గారు పర్యావరణాన్ని కూడా మీరు రక్షించండి, గౌరవించండి అని నరేంద్ర మోడీ గారు మనకు పదే చెప్పినటువంటి మాట. వీటన్నిటి నేపథ్యంలో అందరిలో కూడా అవగాహన పెంచాలి. అవగాహన ఎప్పుడు కల్పిస్తామో ఖచ్చితంగా అందరూ దాన్ని కార్యాచరణ పెడతారు. అప్పుడు మన భారతదేశం ఏదైతే స్వయం సమృద్ధి భారతదేశం అని చెప్పి మనం ఆకాంక్షిస్తున్నామో ఆ కళ నెరవేర్చడమే కాకుండా దాని ద్వారా స్వయం సమృద్ధి భారతదేశం ద్వారా వికసిత భారత్ అనేటువంటి కళను మనం సాకారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అయితే మొదట్లో చెప్పినట్లుగా వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసే దిశగా అడుగులు వేసుకుంటున్నాడు. ఇవాళ ప్రతి ఒక్క రంగానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే అటువంటి వికసిత భారత్ కళ సాధించాలి అంటే మన ఆంధ్ర రాష్ట్రం కూడా వికసిత ఆంధ్ర రాష్ట్రం కావాలి. ఇందాక రామకృష్ణారెడ్డి గారు జన్మభూమి ఎక్స్ప్రెస్ మనం ఇక్కడికి తీసుకుని రాగలిగామని చెప్పి అక్కడ ఒక సింహాసనం వేసి నన్ను కూర్చోబెట్టి అక్కడ నాకు వారు ఫెలిసిటేషన్ చేయడం జరిగింది, నన్ను గౌరవించడం జరిగింది. అయితే నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసేటువంటి విషయం, భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా పదవి అందరి అధికారం చలాయించడానికి కాదు, ప్రజలకి సేవ చేయడానికి వినియోగించుకుంటుంది అనేది దానిలో భాగంగానే మీరు ఎప్పుడైతే మీ ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించి నాకు అఖండమైనటువంటి విజయాన్ని మీరు అందించారు. మీకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచనలు ఎన్నికలకి నేను ఇక్కడికి అభ్యర్థిగా వచ్చినప్పుడు రామకృష్ణారెడ్డి గారు నాకు చెప్పినటువంటి మొదటి మాట అదే, జన్మభూమి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క చిరకాల కళ కనుక మీరు ఎలాగైనా సరే దాన్ని సాధించాలి అని చెప్పి రామకృష్ణారెడ్డి గారు నాకు తెలియజేసినటువంటి విషయం. ఆనాడు నేను అనుకున్నాను ఖచ్చితంగా అనపర్తికి జన్మభూమిని తీసుకురావాలి అని. ఇవాళ నేను సాధించాము అని అంటే దానికోసం కష్టపడ్డాము, ప్రతి మినిస్టర్ దగ్గరికి డిపార్ట్మెంట్కి తిరిగినటువంటి మాట వాస్తవమే. కానీ రామకృష్ణారెడ్డి గారి యొక్క సహకారం, ఆ భగవంతుడి అనుగ్రహం, నా తండ్రి మండలి కార్యక్రమాల
మరొకసారిగా మీ మధ్యనే నేను ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తూ అనపర్తిలో ఉన్నటువంటి సోదరీమణులందరినీ కూడా కలుసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు అనుగ్రహించేటువంటి నేపథ్యంలో వారందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకోక ముందు ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేయడా ప్రేరణ కలిగించి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను. కుటుంబ జీవనంలో సామాజిక జీవనంలో భారతీయ భాషలనే మాట్లాడతాను. పర్యావరణంపై జాగరూకత కలిగి ఉండి మా అందరూ ఈరోజు ఆత్మనిర్భర భారత్, స్వయం సమృద్ధి భారత్, ముఖ్యంగా ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ అని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాల్ని ప్రతి చోట మనం నిర్వహించుకుంటూ ప్రజల్లో ఒక స్వదేశీ నినాదాన్ని మన జీవన విధానంగా మార్చుకునే విధంగా ఇవాళ అవగాహన కలిగించడం కోసం కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో మహిళల్లో చైతన్యం తీసుకురావడం కోసం మహిళలతో ఒక కార్యక్రమం నిర్వహించాలని ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పూర్వపు కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు, పూర్వపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, పెద్దలు పూర్వపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రస్తుత శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారికి, అదేవిధంగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి, ఏదైతే రాష్ట్ర ఆత్మనిర్భర భారత్ కమిటీ కన్వీనర్గా ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎస్కే రాజు గారికి, అదేవిధంగా హారిక్ గారికి, పరిమి రాధ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యకుమారి గారికి, అదేవిధంగా జిల్లా కన్వీనర్గా ఉన్న పేపకాయల కాశీ గారికి, వేదిక పైన ఉన్న వివిధ గ్రామాల సర్పంచులు, అదేవిధంగా బెక్కవోలు ఎంపీపీ గారు, వేదిక పైన ఉన్న సొసైటీ అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్స్, ఇతర పెద్దలు, అదేవిధంగా వేదిక ముందున్న సోదర సోదరీమణులు, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. శ్రీవిద్య గారిని, అదేవిధంగా శ్రీదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ భారతదేశాన్ని స్వయం సమృద్ధి దేశంగా అన్ని విధాలుగా ఇవాళ భారతదేశాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇవాళ అనేక శక్తులు ఇవాళ భారతదేశాన్ని బలహీనపరచాలనే ఒక ఆలోచనతో ముందుకు వస్తున్న విషయాన్ని కూడా మీరందరూ ఇప్పటికే గ్రహించారు. ముఖ్యంగా ఇవాళ రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ఏ విధమైన ప్రగతి భారతదేశం సాధించిందనేది మీ అందరికీ తెలుసు. మరి గౌరవ పార్లమెంటు సభ్యులు అవన్నీ సవ్యంగా మీకు తెలియజేస్తారు. అటువంటి నేపథ్యంలో ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా రక్షణ రంగంలో మనం ఎంత బలంగా ఉన్నామనేది పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి చాటి చెప్పిన నేపథ్యంలో అనేక అగ్రరాజ్యాలు ఇవాళ మనపైన అసూయతో ముందుకు వెళుతున్న నేపథ్యాన్ని గమనించుకొని ఇవాళ మనం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అభివృద్ధి చెందిందో నిన్న చూశారు. జీడిపి వృద్ధి చైనాను మించి ఇవాళ భారతదేశం ముందుకెళ్ళిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మన ఆర్థిక రంగానికి ఊతం ఇవ్వాలి.
మన ఆర్థిక రంగాన్ని స్వదేశీ ఉత్పత్తుల్ని వినియోగించడం ద్వారా మన ఆర్థిక రంగానికి చేయూతనివ్వాలి. ప్రతి ఒక్కరూ స్వదేశీ నినాదం ద్వారా, స్వదేశీ వస్తువుల వాడకం ద్వారా పెద్ద ఎత్తున భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏదైతే భారతదేశ స్వాతంత్ర సమరంలో బాలగంగాధర తిలక్ గారు తీసుకున్న స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన రోజువారీ జీవితంలో వీలైనంత వరకు భారతీయ ఉత్పత్తులనే వినియోగించాలి. దిగుమతి చేసుకునే వస్తువులకు బదులుగా మనం పెద్ద ఎత్తున స్వదేశీ వస్తువులనే వాడాలి అనేది మనందరం ఆలోచన చేయాలనేది వారు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఇంట్లో కానీ లేదా పనిలో కానీ సమాజంలో కానీ భారతీయ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా మన దేశ రైతన్నలకు మనం సహకారం అందించాలి. చేతి వృత్తి కళాకారులకి మనం సహకారం అందించాలి, వారిని ప్రోత్సహించాలి. అదేవిధంగా యువతకి పిల్లలకి ఇవాళ విదేశీ భావజాలం నుంచి స్వదేశీ భావాన్ని అలవరిచే విధంగా ప్రేరణ కలిగించే దిశగా మనం అందరం కృషి చేయాలి. అదేవిధంగా కుటుంబ జీవనంలో కానీ సామాజిక జీవనంలో కానీ భారతీయ భాషల్ని వినియోగిస్తూ మన భారతీయతను చాటి చెప్పాలి అనే విషయంలో కూడా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్నింటికీ మించి ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఇవాళ ప్రధానమంత్రి గారు మనకు చాటి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రకృతి పరిరక్షణ అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం, ప్రధానమైన భాగం. ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా భారతీయ సంస్కృతిని మనం నిర్మించుకోవడం జరిగింది. అటువంటిది ఇవాళ మనం ప్రకృతిని నాశనం చేసుకునే దిశగా, పర్యావరణానికి విఘాతం కలిగించే దిశగా అనేక చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రకృతిని పరిరక్షించుకోవాలి. తద్వారా మానవాళి జీవన మనుగడని ఆరోగ్యకరంగా జీవించడం కోసం ప్రకృతి పరిరక్షణకి మనందరం పునరంకితం కావాలి అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారు లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్నిటి గురించి పెద్దలు సవివరంగా మీకు తెలియజేస్తారు. ముఖ్యంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు మనకి జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇవాళ మన నియోజకవర్గానికి వారు రావడం జరిగింది. జన్మభూమి హాల్ట్ అనేది మన ప్రాంతానికి ఎంత ముఖ్యమైనదనేది మీ అందరికీ తెలుసు. వారితో నేను విజయవాడలో ఒక మాట కూడా అన్నా, 5 సంవత్సరాల్లో చేయాల్సిన పని మీరు మొదటి సంవత్సరంలో చేసేసారు ఎంపీ గారు అని. అంత విలువైన వ్యవహారం అది. దాన్ని ఇవాళ చాకచక్యంగా సంవత్సరాల కాలం జరగకుండా ఇవాళ మనకు జన్మభూమి హాల్ట్ తీసుకొచ్చిన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం ప్రజల తరఫుని, ఈ చుట్టుపక్కల నియోజకవర్గం ప్రజల తరఫుని వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతున్న 3 ఫ్లైఓవర్లు, రైల్వే ఫ్లైఓవర్లు శాంక్షన్ వచ్చిన, అదేవిధంగా బెక్కవోలు ఫ్లైఓవర్ అమృత 2 పథకంలో చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన, ఇవన్నీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కృషి వల్ల మాత్రమే సాధ్యమైందనే విషయాన్ని కూడా మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ, వారు మనకు నిరంతరం అందుబాటులో ఉండటం, వారు ఇక్కడున్న విదేశాల్లో పర్యటనలో ఉన్నప్పటికీ కూడా నిరంతరం ఈ నియోజకవర్గ సమస్యల కోసం మాతో అనునిత్యం సంప్రదించి ఆ సమస్యల పరిష్కారం కోసం వారు విశేషంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వాడి మహిళా సదస్సుకి వారు రావడం చాలా సుదినంగా భావిస్తూ, అదేవిధంగా పెద్దలు సోమవీర్రాజు గారు కూడా ఈరోజు కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాలన్నింటినీ త్వరితంగా ముగించుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా మండలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ ఆత్మ నిర్భర్ కార్యక్రమం అనేది సెప్టెంబర్ 17న ప్రారంభమై డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి రోజున దీన్ని ముగించుకోవడం జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా ప్రత్యేకించి మహిళా మనులు
ఎందుకంటే మహిళా శక్తి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అనేటువంటి ఆలోచనతోటి, అందులోనూ 50% జనాభాలో 50%గా ఉన్నటువంటి మహిళల్ని కనుక కలుపుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఏదైతే మన చిరకాల కళ ఉన్నదో భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా ఆవిర్భవించాలని, ఆ యొక్క కళని సాకారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతోటి మహిళలతో ప్రత్యేకించి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏమిటి, వికసిత్ భారత్ అంటే ఏమిటి అర్థమయ్యే విధంగా వారిని అవగాహన కల్పించాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమం నిర్వహించమని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. నేను సోదరు రామకృష్ణారెడ్డి గారికి నేను ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ అనపర్తిలో ఇంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం దగ్గర 2000 మంది మహిళల్ని ఇక్కడ చేర్చి వారికి అన్ని విషయాలు కూడా సవివరంగా తెలియజేసి వారిని కూడా చైతన్యవంతుల్ని చేసేటువంటి ఒక అవకాశం వారు కల్పించారు. ఇది డిసెంబర్ 25 వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమం. ఈ ఆత్మ నిర్భర్ భారత్ లోని ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది స్వదేశీ వస్తువులే వాడాలి, అదే విధంగా చేతి కళాకారులు, అదే దీనితోటిగా మన రైతులు, మహిళలు వారందరినీ కూడా గౌరవించాలి. అన్నింటికంటే మిన్నగా పర్యావరణాన్ని మనం గౌరవించుకోవాలి, పరిరక్షించుకోవాలి అనేటువంటి సందేశాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి వారు తెలియజేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఆత్మ నిర్భర్ అంటే స్వయం సమృద్ధి భారతదేశాన్ని సాధించుకోవడానికి ఇవన్నీ కూడా పునాదులు అవుతాయి అనేటువంటి ఆలోచన. కనుక ఆ విషయాలన్నీ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులతోటి వారికి తెలియజేయడం జరిగింది. వారందరూ అర్థం చేసుకున్నారు అని చెప్పి భావిస్తూ ఖచ్చితంగా ఈ విషయాలపై వారు కూడా దృష్టి కేంద్రీకరిస్తారని విశ్వసిస్తారు.